मशहूर इनकलाबी शायर आनजहानी गदर से मुतालिक मरकजी वजीर बंडी संजय के मुबैना रिमार्क्स के खिलाफ एहतजाज करते हुए आदिलाबाद में उनका पुतला नजर आतिश किया गया। इस मौके पर माला फलाही संगम के जिला सदर के रमेश ने मुतालबा किया कि बंडी संजय अपने नाजिबा रिमार्क्स को फौरन वापस लें और आवाम से माफ़ी मांगे। केंद्र सहाय मंत्री बंडी संजय गारू प्रजा युद्ध नौक गद्दरन्न మీద అనుచిత వాక్యాలు చేయడాన్ని మానవ సంక్షేమ సంఘం అంబేద్కర్ వాదులుగా పూర్తిగా ఖండిస్తున్నాం। నిజంగా ఈయనకు బండి సంజయ్ గారికి తెలివి ఉండి మాట్లాడుతున్నాడా, తెలివి లేక మాట్లాడుతున్నాడా? ఈరోజు తెలంగాణ వచ్చిందంటే మా గద్దరన్న యొక్క పొడుస్తున్న పొత్తు మీద పాటతోటి యావత్ తెలంగాణ మొత్తం కదిలి తెలంగాణ సాధించేంత వరకు కూడా తను నిద్రపోలేదు। అదేవిధంగా అదే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళితులు బహుజనుల మీద ఎక్కడ దాడులు జరిగినా వాళ్ళ శ్రేయస్సు కోసం కాళ్ళకు గజ్జెగట్టి భుజాన గొంగడేసుకొని చేతిలో అంబేద్కర్ జెండా పట్టుకొని మూలాన గ్రామాన ప్రజల యొక్క చైతన్యం కోసం పనిచేసిన ప్రజా యుద్ధ నౌక గద్దరన్న మీద వాక్యాలు చేయడం సరైనది కాదు। నిన్ను బండి సంజయ్ ఖబర్దార్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలిసి మాట్లాడుతున్నావా? నిన్ను హెచ్చరిస్తున్నాం। నువ్వు గద్దరన్న గురించి నీకు ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? గద్దరన్న గురించి గద్దరు నక్సలైటు వేలాది మంది బీజేపీ కార్యకర్తలను చంపిండని చెప్పి నువ్వు పద్మశ్రీ అవార్డు ఇవ్వమని చెప్పి అంటున్నావు। ఈ పద్మశ్రీ అవార్డుని ఇవ్వమని చెప్పి మేము ఇట్లా గద్దరన్న కుటుంబ సభ్యులు కానీ మేధావులు కానీ దళిత సంఘాల నాయకులు కానీ ఎవరైనా నిన్ను అడిగినరా? అది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేసినటువంటి ప్రజా సేవ చేసినటువంటి దళితులు మేధావులుగా భావించినటువంటి 5 మందిని ప్రపోజల్ పంపితే దాంట్లో గద్దరన్న ఒక్కొక్క సభ్యుడిగా పంపిండు। అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం పంపినందుకు నువ్వు ఈరోజు మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ మీద వాక్యాలు చేయడం, అదేవిధంగా నిన్న గద్దరన్న మీద వాక్యాలు చేయడం, ఇదంతా బీజేపీ పార్టీ యొక్క రాజ్యాంగాన్ని సవరించే మార్గంలో ఇవన్నీ దళిత మేధావులు బహుజనుల మీద చేస్తున్న దాడులుగా మేము భావిస్తున్నాం। బండి సంజయ్ ఇట్లా నీ నోరు ఇట్లా అతుకోలో పెట్టుకోకపోతే ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు బహుజనులు తప్పకుండా నీకు గుణపాఠం చెప్పే రోజు వస్తుందని చెప్పి